అలా అట్లానే కదా Very good morning, students. Is my voice audible to you? Yes. Krupa Nidhi. Yes, this is Venu. జాయిన్ అవుతున్నారా స్టూడెంట్స్? జస్ట్ ఓన్లీ 120 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక 2 minutes వెయిట్ చేద్దాం, 3 minutes వెయిట్ చేద్దాం. ప్రజెంట్ మీకు క్లాస్ తీసుకుంటుంది వాణి మేడం కదా, ఒక 3 minutes లో మేడం కూడా జాయిన్ అవుతారు. ఓకే, జస్ట్ ఒక 3 minutes. సో అంతలో మీరు సెషన్ రీక్యాప్ చేసుకోండి. ఎక్కడి వరకు అయిపోయింది మీ క్లాసెస్? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. స్టూడెంట్స్, క్లౌడ్ కంపెనీ ఎక్కడో వరకు కంప్లీట్ అయిపోయింది ప్రెసెంట్? S3 బకెటా? ఓకే, S3 బకెట్. ఓకే, వాట్ ఎవర్ S3 బకెట్ కంటిన్యూ అవుతుంది. డొమైన్స్ అన్ని వచ్చేసాయా? డొమైన్స్ అందరికి ఇచ్చేసారు కదా, అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు కదా? యా, ఓకే. ఎవరికైనా రాలేదు అంటే మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, దాంట్లో పంపిస్తారు. ఓకేనా? జస్ట్ ఓకే. నేను వచ్చేసి మీకు స్టోరేజ్ సర్వీసెస్ లోనే ఈబిఎస్ తెలుసా? ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ తెలుసా మీకు? ప్రీవియస్ రికార్డింగ్స్ అవన్నీ కూడా ఇస్తారు. ఓకే, ఈబిఎస్ తర్వాత ఈఎఫ్ఎస్ నేను చెప్తాను. ఓకే, కొంచెం టైం ఉంది, నేను వస్తాను మీ క్లాస్కి. ప్రజెంట్ మేడం గారు చెప్తున్నారు కదా. ఓకే, మేడం గారు వస్తారు, కొంచెం ఒక 2 minutes వెయిట్ చేయండి. అన్నీ ఉన్నాయండి, కాకపోతే క్లాస్ టైమింగ్స్ మార్చారు అంతే. అన్నీ ఉన్నాయి. ఓకేనా? ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ తర్వాత వచ్చేసి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, ఈఎఫ్ఎస్ స్టోరేజ్ సర్వీసెస్ లో ఉంటాయి అనమాట. అవి నేను క్లాస్ తీసుకుంటాను మీకు. ఎవరైనా ఉన్నారా పైథాన్ బేసిక్స్ నుంచి వచ్చిన వాళ్ళు? ఉన్నారు ఇక్కడ? పైథాన్ బేసిక్స్ అండ్ ఇంకా ఉన్నారు క్లౌడ్ లిటరసీ, ఎంఎస్ ఆఫీస్. ఆల్రెడీ నా క్లాసెస్ వినుంటారు కదా మీరు. నిన్నటి వరకు మొన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాం రిగార్డింగ్ S3 bucket and how to register in our AWS accounts, everything మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు కొద్దిగా అడిషనల్ ఫీచర్స్ అవి మనం డిస్కస్ చేసుకుందామండి. దట్ ఈస్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. బిఫోర్ డిస్కసింగ్ దట్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్, ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నట్లున్నది. ఇంకా ఎలా రిజిస్టర్ అవ్వాలి, మీ పర్సనల్ డివైజెస్ మొబైల్లో ఎలా అయితే AWS రిజిస్టర్ అవ్వాలన్నది చాలా డౌట్స్ ఉన్నాయంట కదా. డూ ఎనీబడి ఇంటరాక్ట్ విత్ మీ నౌ రిగార్డింగ్ దట్? ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా? అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది డౌట్స్ ఉన్నాయా?
ఇంకా అకౌంట్స్ రాని వాళ్ళకి కూడా నేను అకౌంట్స్ పంపించానండి. ఇంకా రాకపోతే ఈరోజు ఇంకొక ఫార్మ్ రిలీజ్ చేసి నేను వాళ్ళకి కూడా అకౌంట్స్ క్రియేట్ చేస్తాను. దయచేసి కంగారు పడొద్దు. అకౌంట్స్ క్రియేట్ అవ్వలేదు, వాట్సాప్‌లో యాడ్ అవ్వలేదు ఇలాంటి డౌట్స్ కాకుండా ఇంకా మీకు ఎలా అయితే రిజిస్టర్ అవ్వాలి, ఎలా మీరు ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవాలని మీ అందరికీ అర్థమైందనుకుంటాను. Everybody please unmute and talk with me. Divya, Mutyala and Venkat Sai. Any doubts? Rajesh? మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning. మ్యామ్ యాక్చువల్లీ వాట్సాప్ మీరు అంటున్నారు కదా, ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ ఓవర్ అయిపోయాక మళ్ళీ ప్రాక్టీస్ అయితే వేరే వాళ్ళ డొమైన్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నాము. కానీ మా అకౌంట్ అయితే అంటే మీరు అన్ని వాట్సాప్కి సెండ్ చేస్తున్నారు కదా, అప్పుడు మేము వాట్సాప్లో లేము. అలాంటప్పుడు లింక్ యూజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా మ్యామ్. సో మీరు వాట్సాప్‌లో లేరా? కొత్తగా మీరు జాయిన్ అయ్యారా? లేదు మ్యామ్, ఫస్ట్ డే నుండి ఉన్నాను. అంటే అది లింక్ ఓపెన్ చేసేటప్పటికి ఫిల్ అయిపోయినారు అని చెప్పేసి ఇది ఉంది. మరి మీరు గర్ల్స్ కి బాయ్స్ యాక్చువల్లీ దివ్య గర్ల్స్ కి వేరేగా బాయ్స్ కి వేరేగా పెట్టాము. బాయ్స్ గ్రూప్ అంతా నూకరాజు సార్ ఇంతవరకు మీకు క్లాస్ చెప్పేవారు కదా, ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. గర్ల్స్ గ్రూప్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. సో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నేను ఫార్వర్డ్ చేశాను. వన్స్ అగైన్ క్లాస్ అయ్యాక మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా. ఫస్ట్ డే నుంచి నేను ఏ డొమైన్స్ అయితే క్రియేట్ అయిందో వాట్సాప్ దివ్య ఫస్ట్ డే నుంచి నేను ఏదైతే డేటా అంతా సెండ్ చేస్తున్నానో అవన్నీ మళ్ళీ నేను సెండ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ మళ్ళీ లింక్స్ అది క్లాస్ అయ్యే ముందు వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఫార్వర్డ్ చేస్తా. గర్ల్స్ గ్రూప్ ది బాయ్స్ గ్రూప్ ది లింక్స్ నేను సెండ్ చేస్తాను ఇక్కడ. సో మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యాక నేను షేరింగ్ చేస్తాను. ఓకేనా? మ్యామ్ ఓకే చెప్పండి. అంటే మీరు డొమైన్ యూజ్ చేయమన్నప్పుడు ఆ లింక్ మాటికి క్రోమ్ లో టైప్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అదే మీరు లింక్ అనేది సెండ్ చేశారనుకో కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటది కదా. ఏ లింక్ సెండ్ చేయాలమ్మా? మామూలుగా మీరు S3 బకెట్ ఇవి చెప్పారు కదా మ్యామ్, దాంట్లో మెయిల్ ఐడీస్ వేరే సపరేట్ వేరే వస్తున్నాయి కదా. అంటే మన మెయిల్ ఐడి కాకుండా వేరేటి క్రియేట్ అవుతున్నాయి కదా మ్యామ్. డొమైన్స్ ఓకే. డొమైన్స్ AWS అకౌంట్ అంటే ఇప్పుడు మాకు వాట్సాప్ లో లేం కాబట్టి అవి చూసుకొని యాక్చువల్లీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట ల్యాప్ లో నుండి. సో అది మాటికి టైప్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది మ్యామ్. సో వాట్సాప్ తొందరగా క్రియేట్ చేయండి ప్లీజ్. అలాగే అవి చూద్దాంలేండి. ఓకే. Sai Fanendra, yes. Unmute and talk with me. What's your doubt? Sai, please unmute. హలో చెప్పండి మేడం, మీరు బ్యాడ్జెస్ లో క్లౌడ్ లిటరసీ ప్రాక్టీస్ అవ్వమన్నారు కదా, అది చేశాను మేడం. ఫస్ట్ మిషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత యు ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మిషన్ అండ్ గాట్ యువర్ బ్యాడ్జ్ అని వచ్చి ఎగ్జిట్ అని వచ్చింది. ఎగ్జిట్ కొట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది మేడం, మిషన్ 1 నుంచి. ఫస్ట్ నుంచి కాదండి, మళ్ళీ మీరు మిషన్ 1 ఓపెన్ చేస్తే మిషన్ 2 నెక్స్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే అది ఎనేబుల్ అవుతుంది. అంతవరకు అది డిసేబుల్ లో ఉన్నది ఎనేబుల్ అవుతుంది. ఓకే మేడం. ఇంకొకటి క్రెడిట్ పాయింట్స్ ఏమన్నా యూసేజ్ అయ్యే ఛాన్స్ ఉందా మేడం ఈ బ్యాడ్జెస్ యూస్ చేసినంత వరకు క్రెడిట్ పాయింట్స్ అవి అవ్వవండి. నో ప్రాబ్లం. మీరు ఎన్ని బ్యాడ్జెస్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వన్స్ సర్వీసెస్ యూస్ చేయడం మొదలు పెడితే అప్పుడు క్రెడిట్ పాయింట్స్ అవి తగ్గుతుంది. అది కూడా వర్చువల్ మిషన్స్ అవి యూస్ చేసినప్పటి నుంచి తగ్గుతుంది ఎక్కువగా. ఈ S3 వరకు పెద్దగా ఏమీ తగ్గవు. ఓకేనా? అంటే ఏం లేదు, నిన్న చేసేసిన తర్వాత హోమ్ పేజ్ కి వస్తే కింద ఏమో 99 క్రెడిట్స్ రిమైనింగ్ అని వచ్చింది ఎస్టిమేషన్. నెక్స్ట్ AWS కన్సోల్ దగ్గర అకౌంట్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తే అక్కడేమో 100 పాయింట్స్ క్రెడిట్ రిమైనింగ్ అని చెప్పేసి ఉంటుంది. అందుకని డౌట్ వచ్చింది. ఓకే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీరు డేటా బకెట్ పాలసీస్ చెప్పారు కదా మేడం, అవి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా మేడం? లాస్ట్ టైం ఈరోజు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ టైం పనీంద్ర చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కృపానిధి చెప్పండి. లాస్ట్ టైం నాది నెట్వర్క్ స్లోగా ఉండి సరిగా అర్థం అవ్వలేదు మేడం, అందుకని. చూడండి కృపానిధి, మీరు ఒకసారి క్లాస్ మిస్ అయితే మేము రికార్డింగ్ సెషన్స్ అవి మేము సెండ్ చేస్తున్నాం కదా, మీరు అవన్నీ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా?
నూకరాజు సార్ యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. ఫ్రమ్ ద ఫస్ట్ డే బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ నుంచి ఈ నిన్న సాటర్డే వరకు ఎవ్రీ రికార్డింగ్ సెషన్ ఉంది అందులో. మీరు అందులో చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? మళ్ళీ మీకు మేడం. డౌట్స్ ఉంటే మళ్ళీ వీఆర్ హియర్ టు క్లియర్ యూ. నో ప్రాబ్లం. బట్ ఇంకా కావాలంటే రికార్డింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి, మీరు వినొచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి S3లో కొన్ని ఫీచర్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటూ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ వరకు ఈరోజు చూద్దాము. రేపటి క్లాస్లో వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. అంటే మనది ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం ఒక ఉబంటు, ఒక లినక్స్ ఇలా డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలన్నది రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను కానీ ఇంకెవరైనా ట్రైనర్ అయినా రావచ్చు. ఓకేనా? సో ఈరోజు మనం ఒకసారి S3 బకెట్ పాలసీ అవి ఒకసారి రివర్స్ చేద్దామా అండి? Please comment on chat box. Shall I explain again or not? If majority of people say yes, I will repeat then. Yeah, majority of people saying just revise. Okay, I shall repeat this again. Please listen carefully. Bucket policy అది explain చేస్తాను. In addition, నేను explain చేసిందే కాకుండా మీరు ఇంకొన్ని ప్రాపర్టీస్ మీరు ఓన్ గా యాడ్ చేసి మీరు ట్రై చేయండి. అక్కడ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఉంది, బకెట్ పాలసీ ఉంది. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ ఫీచర్స్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి, నేను చెప్పిందే కాకుండా. ఓకేనా? లెట్ మీ షేర్ మై స్క్రీన్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మీ మొబైల్స్ లో మీరు ఓపెన్ చేస్తున్నారు కదా AWS అకౌంట్ డొమైన్ ఇచ్చి. సో మొబైల్స్ లో ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ మీ మొబైల్లో జీమెయిల్ మీది లింక్ అయి ఉంటుంది కదా. సో ఇంకొక జీమెయిల్ మీరు పెట్టాలి అంటే అయితే డివైస్ పాలసీ ఇన్స్టాల్ చేసైనా చేయాలి. లేదు అంటే డివైస్ పాలసీ ఇన్స్టాల్ చేసి జీమెయిల్ పెడితే ఇది అథెంటికేట్ అయిపోతుంది మీ మొబైల్ కి అకౌంట్. సో అంత అవసరం లేదు ఇక్కడ. మీరు ఇంకేదైనా బ్రౌజర్ లో ఓపెన్ చేయొచ్చు. లైక్ మీ మొబైల్ కి ఒపేరా బ్రౌజర్ వస్తుంది, లేదంటే యూజీ బ్రౌజర్ ఉంటుంది. ఆ బ్రౌజర్ లో మీరు జీమెయిల్ టైప్ చేసి త్రూ దట్ యూ కెన్ ఓపెన్ యువర్ AWS అకౌంట్స్. ఆ జీమెయిల్ నుంచి మీ డొమైన్ ఈమెయిల్ ఐడి టైప్ చేసి మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు మొబైల్లో మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇవన్నీ చేయాలంటే మీరు ఇంకొక జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఒపేరా బ్రౌజర్ కానీ, యూజీ బ్రౌజర్ కానీ, ఇంకేదైనా బ్రౌజర్స్ ఇస్తారు కదా, అవి వాటి ద్వారా మీరు యూజ్ చేయండి. నార్మల్ గా చేయాలంటే మీకు డివైస్ పాలసీ ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. అవన్నీ చేస్తే మీ పర్సనల్ డివైస్ కి ఆ అకౌంట్ కి ఆథెంటికేషన్ అయిపోతుంది. సో అలా చేయకండి. మీరు జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసైనా అలా చేయండి. లేదంటే ఏదైనా సిస్టమ్ ఉంటే సిస్టమ్ లో చేస్తే ఇంకా ఫైన్, ప్రాబ్లం ఏ ఉండదు. ఓకే? ఒపేరాలో బ్రౌజర్లో వర్క్ అవ్వకపోతే మీరు యూజీ బ్రౌజర్ ట్రై చేయండి. యూజీ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోండి. బాబు కృపానిధి, వాట్సాప్ లింక్స్ అనేది క్లాస్ ఎండింగ్ లో నేను పెడతాను, లేదంటే నూకరాజు సార్కైనా చెప్తాను పెట్టమని. ఓకేనా? మీరు దాని గురించి వర్రీ కాకండి, ముందు క్లాస్ ఏంటన్నది వినండి. ఎవరిదైనా AWS అకౌంట్ నాకు ఇస్తారా? అకౌంట్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చాట్ బాక్స్ ఎవరిదైనా డొమైన్ పెడతారా? ఓకేలేండి, నేనే పెడతాను, నేనే చేస్తాను. AWS అకౌంట్ రాని వాళ్ళకి వస్తుంది, టెన్షన్ పడకండి. మీకు ఇంకా క్లాస్ ఒక 20 or 30 డేస్ ఉండొచ్చు, ఈలోగా అవుతుంది. సో awseducate.com sign in, email and password. సాయి తేజ, పాస్వర్డ్ చేంజ్ చేసావా? APSSDC@1234
ఓకే. సో మీ అందరికి కూడా ఈ ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ అయిందా? నేను పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి ఆబ్జెక్ట్ అనేది అందరికీ యాక్సెస్ అవుతుంది. బట్ ఓన్లీ రీడ్ ఓన్లీ, నాట్ రైట్. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి బకెట్ పాలసీ అనేది అప్లై చేద్దామండి. మై బకెట్స్ బకెట్ పాలసీ అప్లై చేస్తే ఓవరాల్ ఆబ్జెక్ట్స్ కి అది వర్తిస్తుంది. సో ఓవరాల్ బకెట్ కి మనం ఒక కొన్ని ప్రాపర్టీస్ మనం సెట్ చేస్తున్నట్లు అనమాట బకెట్ పాలసీ అంటే. పర్మిషన్స్, యూ కెన్ సీ హియర్ పర్మిషన్స్ లో మనకి బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ అనే పర్మిషన్ ఉంది. అండ్ వీ హ్యావ్ బకెట్ పాలసీ అండ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. చూడండి, ఇప్పుడు మీరు ఒక డెవలపర్ అనుకోండి, ఇక్కడ ఎడిట్ చేయండి, నీకు చెప్తానండి. ఎడిట్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెవలపర్, మీరు ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. సో మీరు ఒక అప్లికేషన్ అది సమ్ పీపుల్ తో మీరు కొలాబరేట్ అయ్యి మీరు డెవలప్ చేస్తుంటారనమాట. ఇన్ దట్ కేస్ ఒక అకౌంట్ అనేది మీ అందరికీ షేరబుల్ ఉండాలి. సో అలాంటి కేసెస్ లో మీరు ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ లోకి వచ్చి డిఫరెంట్ అకౌంట్స్ కి మీరు పర్మిషన్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ యూస్ చేసుకుంటూ అంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ కి మీరు యాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ 5 మెంబర్స్ వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసి మీరు వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వాలో ఆ పర్మిషన్స్ అన్ని ఇవ్వచ్చు అనమాట. చూడండి, యాక్సెస్ ఫర్ ద అదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్, యాడ్ గ్రాంట్ ఇలానే ఇవ్వచ్చు. ఓకేనా? లేదంటే ఎవ్రీవన్ కి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి? లిస్ట్ అండ్ రీడ్, నాట్ రైట్. ఓకేనా? మనం ఓన్లీ జస్ట్ ఆ ఆబ్జెక్ట్స్ వాళ్ళకి కన్వర్డెంట్ వరకే, ఆబ్జెక్ట్స్ లో ఏమి ఉంది అన్నది, ఆ ఫైల్ ఏమి ఉన్నదని చూసేంత వరకే ఇక్కడ మనం పబ్లిక్ యాక్సెస్ ఇస్తున్నాం. ఓకేనా? అండ్ ఇక్కడ గ్రాంటీ, ఇదేంటంటే ఇది కెనానికల్ ఐడి, ఇది మన కెనానికల్ ఐడి అన్నమాట. ఇలా అందరికి వాళ్ళ కెనానికల్ ఐడి ఉంటుంది, అది యాడ్ చేసుకొని చూడండి, ఆథెంటికేటెడ్ యూజర్స్ ఎనీవన్ విత్ ఎన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఇక్కడ మీరు గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇలాంటి కెనానికల్ ఐడీస్ అన్ని నోట్ చేసుకొని మీరు ఈ ఆప్షన్ ని పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీరు ఒక 5 మెంబర్స్ తో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్స్ మాత్రమే ఇందులో యాడ్ చేసుకొని లిస్ట్ అండ్ రీడ్ పర్మిషన్స్ లేదంటే రైట్ పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ యువర్ కెనానికల్ ఐడి. వాళ్ళకి కూడా వాళ్ళ కెనానికల్ ఐడీస్ ఉంటాయి అన్నమాట. లేదు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కాకుండా బయట వాళ్ళకి కూడా షేర్ చేస్తానంటే ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఉంది. చూడండి, అథెంటికేటెడ్ యూజర్ గ్రూప్ ఎనీవన్ విత్ ఎన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఇది అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. వెన్ యూ గ్రాంట్ యాక్సెస్ టు ఎవ్రీవన్, సారీ ఇది కాదు, ఇది యాక్సెస్ ఫర్ అదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్. ఓకేనా? నో అదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అసోసియేట్ విత్ ద రిసోర్స్. ఇంతవరకు మనం ఏం యాడ్ చేయలేదు. సో అదర్ దాన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ విత్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ కూడా షేర్ చేయొచ్చు, లేదంటే ఎవ్రీవన్ అంటే అందరికీ షేర్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది బకెట్ ఓనర్, మన తాలూకా కెనానికల్ ఐడి. సో మనకి 4 ఆప్షన్స్ టిక్ చేసి ఉన్నాయి బై డిఫాల్ట్. అంటే వీ కెన్ రైట్, వీ కెన్ డిలీట్, వీ కెన్ ఎడిట్ ఆర్ వీ కెన్ డూ ఎనీథింగ్ విత్ అవర్ డేటా. వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ ఫర్ దిస్ డేటా. ఓకేనా? బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. మన పబ్లిక్ యాక్సెస్ ఇస్తే ఇక్కడ లిస్ట్ అండ్ రీడ్ ఆప్షన్స్ మాత్రమే హైలైట్ అయి ఉన్నాయి, రైట్ ఆప్షన్ లేదు. ఎందుకంటే మన ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీకి కొన్ని వరకు ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కాబట్టి ఇక్కడ రైట్ అనేది హైలైట్ అవ్వట్లేదు మనకి. సో ఇది పెడితే ఐ అండర్స్టూడ్ అని చెప్పేసి సేవ్ చేంజెస్ అని పెడితే మనం ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వచ్చు యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ లో కూడా మనం మేనేజ్ చేయొచ్చు. నేను మీకు చెప్పాను కదా బకెట్స్ గురించి, సారీ S3 స్టార్టింగ్ లోని మనం ఎలా అయినా సరే పర్మిషన్స్ డిఫరెంట్ వేస్ లో మనం మేనేజ్ చేయొచ్చండి అని. సో మనం పర్మిషన్స్ ఎన్ని వేస్ లో మేనేజ్ చేయొచ్చు, ఇలాగా పబ్లిక్ యాక్సెస్ ఇవ్వడం బట్టి ఒకటి మేనేజ్ చేయొచ్చు త్రూ బకెట్ పాలసీ అండ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అండ్ ఆల్సో ఎన్క్రిప్షన్. ఓకేనా? ఇన్ని వేస్ లో మనం మేనేజ్ చేయొచ్చు అనమాట మన తాలూకా ఫైల్స్. అర్థమవుతుందా మీ అందరికి? సో ఇప్పుడు బకెట్ పాలసీ మనం ఇంకొకసారి చూద్దామండి. ఎడిట్ బకెట్ పాలసీ. ఇప్పుడు చూడండి, ద బకెట్ పాలసీ రిటర్న్ ఇన్ JSON provides access to the objects stored in the bucket. Bucket policies don't apply to objects owned by other accounts. సో మన ఆబ్జెక్ట్స్ కి, మన ఫైల్స్ కి, మన డేటాకి ఎవరైతే ఓనరో వాళ్ళ మాత్రమే బకెట్ పాలసీని అప్లై చేయగలరు. మన తాలూకా డేటా అండ్ ఆబ్జెక్ట్స్ కి వేరే వాళ్ళు బకెట్ పాలసీని అప్లై చేయలేరు. ఓకే?
హ్యాండ్ రైజ్ చేశారు నవీన్ అండ్ ప్రసాద్. ఎనీ డౌట్స్? సాయి కుమార్, ఇది ప్రసాద్. ఇది నాన్ టాపిక్ రిలేటెడ్ కాదు, యాక్చువల్లీ అకౌంట్ రిలేటెడ్. నేను లాస్ట్ లో అడుగుతానండి. ప్లీజ్ గారు. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. సాయి కుమార్, నవీన్. డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఒక ప్రాపర్ ఫార్మాట్ లో ఇంకా లేరు. నవీన్, వాట్ ఈస్ దట్ నేమ్? ఒక ఫార్మాట్ లో పెట్టుకోమ్మా. సాకిరెడ్డి, సాయి కుమార్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. 3 కోడ్స్ గా గుంటూరు అయితే జిఎన్టీ అని, శ్రీకాకుళం అయితే ఎస్కేఎల్ఎం అని, విశాఖపట్నం అయితే విఐజెడ్ అని, విజయనగరం అయితే విజెడ్ఎం అని, అనంతపూర్ అయితే ఏటీపీ అని, ఇలా డిఫరెంట్ కోడ్స్ లో మీరు పెట్టుకోండి. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ _ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ యువర్ లాస్ట్ నేమ్ అలా పెట్టండి మీ నేమ్. అలా అయితేనే మీకు అటెండెన్స్ అనేది కన్సిడర్ చేయబడుతుంది. నవీన్ అండ్ సాకిరెడ్డి, సాయి కుమార్, ఎనీ డౌట్స్? ప్లీజ్ అన్మ్యూట్ అండ్ టాక్ విత్ మీ. ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తారు? ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడండి. ఓకే దెన్ లెట్ మీ కంటిన్యూ మై టాపిక్. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే బకెట్ ఓనరో వాళ్ళు మాత్రమే ఆ తాలూకా ఫైల్స్ కి రిస్ట్రిక్ట్ చేసుకో, అంతే కదా. మన తాలూకా థింగ్ అయితేనే మన ప్రాపర్టీ అయితేనే కదా మనం రూల్స్ అప్లై చేస్తాము. ఎవరిదో ప్రాపర్టీకి మనం రూల్స్ అప్లై చేయం కదా. సో ఈ బకెట్ పాలసీ ఏంటంటే జేఎస్ఎన్ స్క్రిప్ట్ లో రాయాలి. సో అలా రాయాలంటే మీరు ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఈజీగా పాలసీ జనరేటర్ అనే ఒక టూల్ ఇక్కడ పెట్టారు. మన రిక్వైర్మెంట్ బట్టి కోడ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. దిస్ ఇస్ ద వెరీ గుడ్ ఫీజిబిలిటీ హియర్. ఓకే, అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ పాలసీ ఎగ్జాంపుల్స్ అండి. కావాలంటే రెడీమేడ్ పాలసీస్ అవి ఉన్నాయి ఇక్కడ. యూ కెన్ కాపీ అండ్ పేస్ట్ ఇన్ యువర్ కన్సోల్. ఒకసారి చూద్దాం, చూడండి. డిఫరెంట్ పాలసీస్ ఏంటి. గ్రాంటింగ్ పర్మిషన్స్ టు మల్టిపుల్ అకౌంట్స్ విత్ యాడెడ్ కండిషన్స్ అయితే ఒకటి. ఇలా డిఫరెంట్ పాలసీస్ ఆల్రెడీ రాసే ఉన్నాయండి. చూడండి, గ్రాంటింగ్ రీడ్ ఓన్లీ పర్మిషన్స్ టు అనోనిమస్ యూజర్. ఎవరో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేని వాళ్ళకి చూడడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలంటే ఈ తాలూకా కోడ్ కాపీ చేసి పెట్టేయచ్చు. అలాగే లిమిటెడ్ యాక్సెస్ టు స్పెసిఫిక్ ఐపీ అడ్రస్. సమ్ ఐపీ అడ్రస్ కి లిమిటెడ్ యాక్సెస్ అంటే కొంతవరకు యాక్సెస్ ఇవ్వడం. ఇలా డిఫరెంట్. ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో మనం వర్క్ చేస్తే మనకు డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ మనకి కండిషన్స్, కన్స్ట్రెంట్స్ అవి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. రియల్ టైమ్ లో వర్క్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎలాంటివి పెట్టొచ్చు, ఎలాంటివి ఫీచర్స్ అవి మనం అప్లై చేసుకోవచ్చు అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలాంటివన్నీ మనకి యాజ్ అ స్టూడెంట్ గా అర్థం కాకపోవచ్చు, బట్ యాజ్ అ రియల్ టైమ్ లో రియల్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేసిన వాడికి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు కూడా ఇవన్నీ కొద్దిగా అర్థం చేసుకోండి. చూడండి, గ్రాంటింగ్ పర్మిషన్ టు మల్టిపుల్ అకౌంట్స్ విత్ యాడెడ్ కండిషన్స్ కి ఒక పాలసీ ఇక్కడ రాశారు. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ దేర్. ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. అలా డిఫరెంట్ ఉన్నాయి. లేదు కస్టమైజ్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు వెళ్ళి పాలసీ జనరేటర్ లోకి వెళ్ళి పాలసీ జనరేటర్ లోకి వెళ్ళి మీరు పాలసీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, మన టైప్ ఆఫ్ పాలసీ ఏంటండి? బకెట్ పాలసీ కదా, S3 బకెట్ పాలసీ. ఓకే, ఎఫెక్ట్స్ అన్ని ఫస్ట్ మనకి ఎలా అంటే అర్థం కాదు కాబట్టి నేను డినై చేసి చూపిస్తాను. ఓకే, అండ్ ప్రిన్సిపల్ ఇస్ ఆస్ట్రస్ అని పెట్టండి, ఎందుకంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ కి అది వర్తించాలి కాబట్టి ఆస్ట్రస్ అని పెట్టాలి. ఓకేనా? అండ్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఏంటి? ఇక్కడ అమెజాన్ కదా, అమెజాన్ వాడిది కాబట్టి ఇక్కడ బై డిఫాల్ట్ అమెజాన్ అని ఉంటుందండి. యాక్షన్స్ ఏంటి? ఇప్పుడు మనము ఒక బకెట్ క్రియేట్ అవ్వకుండా ఉండేలాగా మనం రిస్ట్రిక్షన్ చేద్దామా, లేదంటే ఒక బకెట్ డిలీట్ అవ్వకుండా ఉండేలాగా ఒక యాక్షన్ పెడదాం, లేదంటే ఇంకేమున్నాయి చూడండి. ఆబ్జెక్ట్ రిటెన్షన్, ఆబ్జెక్ట్ ట్యాగింగ్, get access point, delete object, delete బకెట్ డిలీట్ అవ్వకుండా ఉండేలాగా మనము ఒక రూల్ అప్లై చేద్దాం. ఓకేనా? ఏఆర్ఎన్ ఏంటి? ఏఆర్ఎన్ అంటే మీకు చెప్పాను కదా,
అమెజాన్ రిసోర్స్ నేమ్ అండి ఇది ఇలా కాపీ చేసేసి జస్ట్ పేస్ట్ హియర్. ఓకే, యాడ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మన బకెట్ ఎవరు డిలీట్ చేయకుండా ఉండేలాగా నేను ఒక రిస్ట్రిక్షన్ అప్లై చేశాను. జనరేట్ పాలసీ, ఇది ఇలా కాపీ చేశాను. చూడండి, ఇది సెలెక్ట్ చేయడం కూడా మీకు తెలియడం లేదు, కొంతమంది అడుగుతున్నారు. మౌస్ ఇక్కడ పెట్టి డ్రాగ్ చేసి కంట్రోల్ సి, ఓకేనా, మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ సి చేశాను. ఇక్కడ ఇది పేస్ట్ చేస్తున్నాను కంట్రోల్ వి. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడేమో అన్ని ఆబ్జెక్ట్స్ కి వర్తించాలి కాబట్టి ఇలా బ్యాక్ స్లాష్ అండ్ ఆస్ట్రిస్ పెట్టండి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. పెట్టి సేవ్ చేంజెస్. An unexpected error occurred. బకెట్ డిలీట్ అవ్వకుండా ఉండేలా జస్ట్ a minute. సో ఇది బకెట్ కాబట్టి ఇక్కడ అది పెట్టక్కర్లేదండి, సారీ, ఆబ్జెక్ట్స్ కాబట్టి అలా పెట్టాం. అంటే ఇది బకెట్ గురించే ప్రాపర్టీ పెట్టినప్పుడు అక్కడ బ్యాక్ స్లాష్ అండ్ ఆస్ట్రస్ పెట్టక్కర్లేదు. ఓకేనా, సో బకెట్ పాలసీ అప్లై చేశాను. ఇప్పుడు మీ బకెట్ ఓపెన్ చేయండి. మై బకెట్ 21 డిసెంబర్ కదా. So this is our bucket. Try to delete this. Bucket must be empty bucket configuration. ఫస్ట్ బకెట్ ఎంటీ అవ్వాలంటున్నారు కదా. ఓకే, బకెట్ ఎంటీ చేసి డిలీట్ చేద్దాము. ఇది కదా ఉంది, జస్ట్ డిలీట్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ డిలీట్ అవ్వకుండా ఉండేలాగా మనం ఏమి పర్మిషన్ పెట్టలేదు. పర్మనెంట్లీ డిలీట్ అని టైప్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఒక అక్నాలజ్మెంట్ అడుగుతుంటుందండి, ఫర్ అవర్ సెక్యూరిటీ రీజన్స్. సో సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ ఆబ్జెక్ట్. సో ఈ బకెట్ అనేది ఎంటీ ఉంది. ఇప్పుడు మనం బకెట్ ని డిలీట్ చేసేద్దామండి. లెట్స్ ట్రై టు డిలీట్ అవర్ బకెట్. మై బకెట్ 21 డిసెంబర్ కదా, ఇది. ట్రై టు డిలీట్ హియర్. డిలీట్ బకెట్ కాంట్ బి అన్డన్. ఓకే, ఇక్కడ బకెట్ నేమ్ టైప్ చేయమంటున్నారు. మై బకెట్ 21 December. Delete bucket. Insufficient permission to delete bucket. After you or your AWS admin have updated your IAM permission to allow S3 delete bucket, choose delete bucket. సో ఇక్కడ ఎందుకు ఇలా అవ్వలేదు అంటే మనము ఇక్కడ బకెట్ పాలసీ అప్లై చేసాం, ఇన్సఫిషియెంట్ పర్మిషన్. సో మనకి డిలీట్ చేయడానికి పర్మిషన్ లేదండి. ఓకేనా, బకెట్ అనేది డిలీట్ అవ్వదు ఎందుకంటే మనం బకెట్ పాలసీ అప్లై చేసాం కాబట్టి. ఇలా ఆబ్జెక్ట్స్ కొత్తగా క్రియేట్ అవ్వకుండా ఉండేలాగా, అంటే ఎవరైనా ఆబ్జెక్ట్స్ అవి క్రియేట్ చేయకుండా, కొత్తగా క్రియేట్ చేయకుండా, డిలీట్ చేయకుండా, ఇలా డిఫరెంట్ రూల్స్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మేడం ఇప్పుడు బకెట్ డిలీట్ చేసేటప్పుడు అడిగింది కదా మ్యామ్, ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేయండి అని, ఎంటీ చేయమని బకెట్. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఏం లేకపోతే బకెట్ డిలీట్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే కదా మ్యామ్, ఎంటీగా ఉంటే? అవును, అప్పుడు మనం ఆబ్జెక్ట్స్ కూడా డిలీట్ అవ్వకుండా ఉండేలా పర్మిషన్ పెట్టుకోవాలి, బకెట్ పాలసీ రాసుకోవాలి. ఓకేనా, అంటే నేను జస్ట్ డిలీట్ అవుతుంది లేదా చూపించడానికి ఇలా చేస్తాను. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్స్ మ్యామ్. భరత్, మేడం ఇప్పుడు ఆ బకెట్ అనేది వేరే వాళ్ళు ఎలా యాక్సెస్ చేస్తారు మేడం? ఇప్పుడు మనం అంటే ఓనర్ కాబట్టి క్రియేట్ చేసాం కాబట్టి యాక్సెస్ చేస్తాం, డిలీట్ చేస్తాం. ఇప్పుడు వేరే వాళ్ళు అంటే దాన్ని ఎలా, ఆ బకెట్ ని ఎలా యాక్సెస్ చేస్తారు? దానికి యాక్సెస్ చేయడానికి లింక్ అది ఇస్తారండి. షేరింగ్, ఓకే, 10 మెంబర్స్ కొలాబరేట్ అయి వర్క్ చేస్తున్నప్పుడు AWS అకౌంట్ నుంచి AWS అకౌంట్ కి సమ్ షేరింగ్ అది ఉంటదండి వాళ్ళకి. ఇప్పుడు లైక్ ఆబ్జెక్ట్ URL ఎలా అయితే మనం షేర్ చేసుకొని వర్క్ చేస్తున్నామో అలా కూడా వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు.
వేరే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి మనము వేరే వాళ్ళ అకౌంట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక గ్రూప్ అప్ చేసుకోవచ్చు. ఓకేనా? హలో భరత్. ఓకే మేడం. రాజ్ కమల్, వాట్స్ యువర్ డౌట్? రామకమల్. మేడం అయ్యా. ఇప్పుడు మీరు పిఎన్జి ఫైల్ అప్లోడ్ చేశారు కదండి, దాని ప్లేస్ లో జేపీఈజీ ఫైల్ అయితే తీసుకోదా మేడం? తీసుకుంటుంది. ఎనీ టైప్ ఆఫ్ ఫైల్, బైనరీ ఫైల్స్ అని తీసుకుంటుంది. ఏ ఫైల్ అయినా మనం అప్లోడ్ చేసి అది అవ్విందా లేదా అనేది మనం అదేంటిది యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసి చూసుకోవచ్చు. అంతే. అదొకటే మేడం, ఇంకేం లేదండి. ఓకే. రాజేశ్వరి. మళ్ళీ అదే బకెట్ డిలీట్ చేయడానికి ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాను. ఆబ్జెక్టా? డిలీట్ చేయాలంటే బకెట్ పాలసీ తీయాల్సిందే. ఆ బకెట్ పాలసీ డిలీట్ చేసే వరకు బకెట్ అనేది డిలీట్ అవ్వదు. ఓకే మేడం. సాయి కుమార్, వాట్స్ యువర్ డౌట్? ఓకే దెన్ బకెట్ పాలసీలో ఇలా డిఫరెంట్ ఉన్నాయండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వీర్రాజు, ఫణీంద్ర, మీ డౌట్స్ ఏంటి? సాయి కుమార్. మ్యామ్ ఈ పబ్లిక్ దగ్గర డేంజర్ సింబల్ చూపిస్తుంది మేడం, యాక్సెస్ పబ్లిక్ దగ్గర. yes సాయిలో డేంజర్ జోన్ చూపిస్తుంది. your voice is not audible. It's not clear. ఈ yes చెప్పండి, ఇప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఈ పబ్లిక్ దగ్గర డేంజర్ సింబల్ చూపిస్తుంది మేడం. అంటే ఇది పబ్లిక్ ఇదా? ఇది పబ్లిక్ యాక్సెస్ లో ఉంది, ఒకసారి నోటీస్ చేయండి అని చూపిస్తుంది. డేటా అనేది చాలా మనకి సెన్సిటివ్ కదండి. ఇప్పుడు మనకంటే స్టూడెంట్స్ గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, బట్ రియల్ టైమ్ లో యూజ్ చేసినప్పుడు డేటా అనేది చాలా సెన్సిటివ్ కదండి. సో డేటాని పబ్లిక్ లో ఉంచారు, మీ అక్నాలెడ్జ్మెంట్ లో ఉంచారా లేదా అనేది ఇది చిన్న ఐడెంటిఫికేషన్ గా మనకు చూపిస్తుంది అనమాట, వార్నింగ్ లాగా. హైలైట్ చేస్తే మనం కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటామని చెప్పేసి. ఓకే దెన్ దిస్ ఇస్ బకెట్ పాలసీ అండి. ఇంకా వర్షనింగ్ అవి ఇవన్నీ మీకు అర్థమయ్యా? మీరు ప్రాక్టీస్ చేశారా? వర్షనింగ్, బకెట్ పాలసీ, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అండ్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారా? ఓకే. ఇంకా మీరు బ్యాచెస్ కూడా చేస్తున్నారా? క్లౌడ్ లిటరసీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ 101 బ్యాచెస్ ఇవన్నీ చేస్తున్నారా మీరు? బ్యాచెస్ అవి మీరు ఫస్ట్ క్లౌడ్ లిటరసీ బ్యాచ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి. అండ్ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ 101 చేయండి. అది కూడా అయిపోతే సొల్యూషన్ ఆర్కిటెక్చర్ చేయండి, ఇంకా బాగుంటుంది, అది బెటర్ నాలెడ్జ్ అది ఉంటుంది. ఓకేనా? సాయినాథ్, వీరేంద్ర, ఏంటి మీ డౌట్? రామకమల్ ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నా, అన్మ్యూట్ చేసి మాత్రం మాట్లాడట్లేదు. హలో మేడం. అకౌంట్ వస్తుందండి, వస్తుంది మేడం. ఫస్ట్ మాట్లాడాను మేడం. ఇప్పుడు మీరు బ్యాచ్ కంప్లీట్ చేయండి అని అన్నారు కదా, అదే 101 క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు మీరు డైలీ క్లాసెస్ చెప్తున్నారు, ఇప్పుడు బ్యాచ్ మనం చేయాలి అంటే ముందు దీని మీద తరువుగా ఏమైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలా, లేకపోతే అదేంటి లేదు సంబంధం? క్లౌడ్ లిటరసీ బ్యాచ్ అంటే జస్ట్ మీకు బేసిక్స్ ఏ ఉంటుందండి. ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్ ఇవన్నీ వస్తూ క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు నెసెసరీ అని టాపిక్స్ అన్ని ఉంటాయి. సో ఎవరైనా బ్యాచ్ చేయగలరు. ఓకేనా? నేను క్లౌడ్ లిటరసీ ఆల్రెడీ క్లౌడ్ లిటరసీ క్లాస్ లోనే భరత్ సునీల్ గారి దగ్గర నేను కంప్లీట్ చేశాను మేడం. యా ఫైన్. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ 101 బ్యాచ్ ఉంది కదండి, అది ఏదైతే ఆ బ్యాచ్ ఉందో అందులో ఉన్న నాలెడ్జ్ ఇప్పుడు మేము మీకు ఇస్తున్నాం. దీని రిలేటెడ్ మీరు బకెట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారో అది అదే వాడేంటి థియరిటికల్ గా ఉంటుందా? ఇది ఒకటే కాదు, ఇది ఒకటి జస్ట్ 0.001% బకెట్స్ ఇవన్నీ మొత్తం టాపిక్స్ అన్ని చాలా ఉంటాయి, అవన్నీ మీరు చూడొచ్చు. అది నేనంటుంది ఏంటంటే ఈ ప్యారలల్ గా మనం చేసేవచ్చా? ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ప్యారలల్ గా మీరు చేయండి.
చేయొచ్చా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. జస్ట్ ఎ మినిట్ అండి. ఇప్పుడు నేను మీకు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చెప్తాను. జస్ట్ ఒక 2 minutes. హలో మ్యామ్. చెప్పండి. మ్యామ్ రికార్డింగ్ సెక్షన్స్ లింక్ రికార్డింగ్ సెక్షన్స్ లింక్ మ్యామ్. యా పెడతాను. విజయ్ వాట్స్ యువర్ డౌట్? మేడం కొత్తవి చెప్పండి మేడం, టైం లేదు అంతగా. రోజు S3 మేడం? బాబు విజయ్, నువ్వు ఫాస్ట్ గా ఉన్నావని అందరూ ఫాస్ట్ గా ఉండాలని ఉండదు కదా. వాళ్ళకి డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేస్తూ వెళ్ళాలి. ఉన్నోళ్ళ వాటికి రికార్డ్ ఇక్కడ క్లాసులు ఉన్నాయి కదా మేడం. బట్ వాళ్ళు రికార్డ్ క్లాస్ ఉన్నా సరే అడిగినప్పుడు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకి. ఇక్కడ నేను చెప్పాను కదా, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎస్ అంటే నేను చెప్పాలి అని. సో అందుకే మళ్ళీ చెప్పాను అనమాట. అదే రేపు కూడా అందరూ మళ్ళీ ఎస్ఏ అంటారు మేడం. నేను మరీ చూసుకుంటున్నాను కదా, డొమైన్ క్రియేట్ చేయడం అనేది నేను ఎన్ని రోజులు చెప్పాను, 1 day చెప్పాను. మళ్ళీ అడిగినా నేను చెప్పలేదు కదా. అదే ఒక షెడ్యూల్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. బకెట్ పాలసీ నేను సెకండ్ టైం చెప్పలేదు కాబట్టి నేను బకెట్ పాలసీ చెప్పాను. స్టూడెంట్స్ అందరికీ అర్థం కావాలి ఇక్కడ. ఈవెన్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా క్లియర్ గా చెప్పుకుంటూ రావడం మా రెస్పాన్సిబిలిటీ. సరే మేడం. హలో మ్యామ్. మల్లికార్జున్ చెప్పండి. మేము క్లౌడ్ కంప్యూటింగ్ 101 ఎలా కంప్లీట్ చేయాలి మేడం? నేను మొన్న చెప్పాను, ఒకసారి రికార్డింగ్ చూడండి, అర్థమవుతుంది. అదే మేడం, క్విజ్ అయిపోయింది, అంటే క్విజ్ క్వశ్చన్స్ ఇచ్చారు, అయిపోయింది. తర్వాత ఎలా చేయాలని కంప్లీట్ చేయండి 1 by 1. అలా క్విజ్ అయిపోతే నెక్స్ట్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది, అది కూడా కంటిన్యూ చేయండి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్, మీరు అక్కడ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ అలా ఛాలెంజెస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడమే. అంతేనా మేడం? అంతే. ఓకే ఫైన్. అందరూ ఇంకా రేపు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటూ నేను చెప్పాక రేపటి నుంచి వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం ఎలా అనేది నేను చెప్తానండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ S3. ఓకేనా? స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ కి ఈరోజు టైం సరిపోదు, అందుకని ఇది కాస్త పెద్ద టాపిక్ కాబట్టి రేపు క్లియర్ గా నేను ఒకసారి రిపీట్ చేస్తాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉండండి, మిగతా వాళ్ళు లెఫ్ట్ అయిపోండి. డౌట్స్ ఉన్న వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవ్వండి. రామ్ చెప్పండి, వాట్స్ యువర్ డౌట్? మేడం ఇది బకెట్ పాలసీ క్రియేట్ చేశారు కదా మీరు, ఒక వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ ఒకటి జనరేట్ చేశారు కదా పాలసీని. అక్కడ మనం అంటే ఇప్పుడు ఇంకా ఏమైనా రిమైనింగ్ ఏమైనా మనకు కావాల్సిన పాలసీస్ కూడా అక్కడ జనరేట్ చేసుకోవచ్చండి. అంటే లైక్ ఏమైనా యూజర్ పాలసీస్ కానీ లేకుంటే ఎనీ గ్రూప్ పాలసీస్ కానీ. బకెట్ పాలసీలో డిఫరెంట్ చెప్పాను కదా ఇందాక, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ లో కూడా మీరు అక్కడ సమ్ రిస్ట్రిక్షన్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ బకెట్ పాలసీలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్స్, మనం ఎలా అయినా సరే అక్కడ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే మేడం. అది అక్కడ మీరు జనరేట్ చేశారు కదండి, అది ఒక కోడ్ వస్తుంది కదా, అది మనం మాన్యువల్ గా అయినా రాయగలమా మేడం? అంటే లైక్ అది ఏదో చెప్పారు కదా మీరు, JSON ఏదో చెప్పారు కదా, అది మనం మాన్యువల్ గా డెవలప్ చేయగలమండి? అడిషనల్ గా డెవలప్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకొని చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఏ లాంగ్వేజ్ మేడం అది, మీరు ఏమైనా ఐడియా ఉందండి? JSON స్క్రిప్ట్ అది. JSON స్క్రిప్ట్ అండి. ఓకే మేడం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే. ఫనీ శేఖర్, వాట్స్ యువర్ డౌట్? హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం కావాల్సిన ఫైల్ ని మనం వాంటెడ్ గా మనం అప్లోడ్ చేస్తున్నాము. అలా కాకుండా మనం ఏదైనా ఒక ఫోల్డర్ ని ఆటో సింక్ లో పెట్టుకోవచ్చా మ్యామ్? ఆటో సింక్ అంటే మన డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ ఉంది, నేను దాన్ని డైరెక్ట్ మనం వన్ డ్రైవ్ లో